బాధ్యత ఉంటే ఇకనైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లేదా కక్ష సాధింపు చర్యల్ని, అధికార దుర్వినియోగాన్ని, వైఎస్ఆర్సీపీ మీద దాడుల్ని, ఇటువంటి దిక్కుమాల పనులు మానేసి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక హత్య జరిగితే, లేదా ఒక అఘాయిత్యాలు జరిగితే, లేక ఒక అత్యాచారాలు జరిగితే, ఒక దాడులు జరిగితే, సోషల్ మీడియా వేదికగా దాడులు జరిగితే ఏ ఒక్క దాని మీద కూడా స్పందించరు, కేసు కట్టరు, నిష్పక్షపాతంగా విచారణ చేయరు. ఎంతసేపు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు దాసోహం అనే పరిస్థితుల్లో ఉండడమే పోలీసు వ్యవస్థ పనితీరు అయిపోతుంది తప్పితే సగటు ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఒక ఉదాహరణ. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన మానేసి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థకి ఇండివిజువల్ గా పవర్స్ ఇవ్వండి, ఇండివిజువల్ గా వ్యవహరించేటువంటి అవకాశం వారికి కల్పించండి. ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థకి ఆ రకమైనటువంటి స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనంతరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి కొన్ని అవార్డులు వస్తున్నాయి.